గొడవ జరిగింది, మీటింగ్లో జరిగింది. మీటింగ్లో గొడవ జరిగితే 41 CRP కింద ఎందుకు మేము చట్టం దగ్గరికి నడుస్తున్నాం అని చెప్తుంది. నువ్వు ఏ చట్టం చదువుకున్నావు చెప్పమ్మా అన్నాం. మీటింగ్లో విజిలెన్స్ కమిటీ మీటింగ్లో ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వీలుండదు. అయినా గొడవ పెట్టుకొని మాట్లాడి నువ్వు ఆ కేసును రీఓపెన్ చేయమని చెప్పి డిమాండ్ చేశాం. అంటే నేను అందరికీ చెప్తుంది ఏంటంటే మనందరం చట్టంకు నిపుణులు కాదు. మనందరం ఇంతకుముందు నారాయణ చెప్పిన నాటక నారాయణ అందరం జర్నలిస్ట్ కావాలి, ఫోన్ తోటి మనందరం న్యాయవాదులకు కావాలి. మనమేం BA LLBలు చదవాల్సిన అవసరం లేదు, ఏమి చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా పుస్తకం కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను అవలాగానే ఇలా ఈ పుస్తకం కొనుక్కున్నా కానీ పుస్తకం కొనుక్కోకుండా ఈ ఫోన్లో SC/ST అట్రాసిటీ యాక్ట్ ఇన్ తెలుగు అని కొడితే మొత్తం PDF దిగేస్తుంది. దయచేసి చదవండి. ఇవాళ ఈ శక్తి లేదు. ఇవాళ RSS ఇంతకుముందు నాన్న ఎప్పుడు కదా ఆడెవడో ఒక బ్లాంక్ పేపర్ ఇస్తాడు, దాన్ని పోయి మీరు కేసు పెట్టు. బ్లాంక్ పేపర్ ఇచ్చే శక్తి కూడా ఇవాళ మనకి లేకుండా పోయింది. అంటే ఒక సర్క్యులర్ ఇస్తే మొత్తం తెలంగాణ అంతా ప్రతి సంఘము ప్రతి సంస్థ దాన్ని ఆదేశించేటట్టు పాటించేటట్టు చేయాలి. నేషనల్ అట్రాసిటీ ఫోర్సా, ఇది నా సంఘం కాదు కదా, నాకేం పని, ఓ DPF ఇది నాకేం పని అని అనుకున్నాం అనుకో. ఇవాళ నరేష్ను ఎట్ట ఉరికిచ్చి జైలుకి పంపిర్రో, రాజేష్ ఇంటి మీద ఎట్ట దాడి జరిగిందో రేపు మన అందరి ఇంటి మీద జరుగుతుంది. రేపు అందరి ఇంటి మీద జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే వెనక ముందు నువ్వు ఎప్పుడోసారి మాట్లాడుతూ ఉంటావు అన్నేం చేసి పాపం చిన్నది. అంటే ఒక శాస్త్రీయమైన దాన్ని ఫార్వర్డ్ చేసిండు. ఆయన ఏం నేరం చేయాలని తెలిసి ఏమంతో గొడవ పెట్టుకోలే, వచ్చిందని ఫార్వర్డ్ చేసిండు. మనకు అలవాటు ఉంది కదా ఫార్వర్డ్ చేసాడు. ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు తను తింటారు, గుర్తుపెట్టుకోండి. మీ ఈపులు సిద్ధం ఇవ్వాలి. బొజ్జా తరగతి సార్ చెప్తుండే ఆయన దగ్గరికి పోతే, నువ్వు జైలు కోకుండా నువ్వు దళితుల విముక్తి కోసం పనిచేస్తావంటే అది బూటకం బిడ్డ, నువ్వు జైలు కోరా అని చెప్పిండు. మనందరం ఇవాళ జైలు గోడలు పోయి ముద్దాడాలి. ఇవాళ బైరి నరేష్ చీకటి గదిలో ఉన్నాడు. ఏం అవసరం బైరి నరేష్ చీకటి గదిలో ఉండడానికి? అంటే అంబేద్కరిజాన్ని, నాస్తికాన్ని, ఏతువాదాన్ని ప్రచారం చేసిన పాపానికే కదా. ఆయన భుజాలు వేసుకుని పాపానికి ఆయన ఎట్లా చెప్పిండో కథలు అవుతుర్రు. అరే వాడు రోజు చెప్తాడు కదా, వాడు టీవీలో కూర్చొని ఈ టీవీలో కూర్చొని వాడు ఇంకోటి పేరు ఏం పేరు లక్ష్మీ నరసింహ సార్ అంట వాడు ఎకసక్యంగా మాట్లాడుతూ ఉంటాడు. మన ఆడోళ్ళు బట్టలు లేకుంటే బాగుంటుందని చెప్తాడు. అయినా వాడి మీద కేసు కాదు. అయినా గరికపాటి వాడికి మనం కూడా వారికి ఫ్యాన్స్, వాడు బాగా మాట్లాడతాడని గరికపాటికి వాడి మీద కేసు పెట్టలేకపోతున్నాం మనం. అంటే ఇటువంటి సందర్భంలో శివుడికి అంటారు కదా, ఏమి మత్తు ఎన్ని కళ్ళు ఉంటాయి శివుడికి? 3 కళ్ళు ఉంటాయి అని అంటారు. మనకు ఒళ్ళంతా కళ్ళు ఉండకపోతే రేపు పొద్దుగాల మన మీద ఈ అమ్మాయి ఏం పాపం చేసింది అంటే రాజేశ్వరి కన్నందుకు పాపమా? రాజేశ్వరి కన్నందుకే కదా ఇవాళ పాపం ఆ దాడిని ఎదుర్కొని. కాబట్టి ఇటువంటి అమ్మలు ఇవాళ తిప్పి కొట్టిర్రు. అంతమంది 400 వచ్చిన మంది వచ్చినా అమ్మ నిలబడగలిగింది. అంటే మనతో పాటు మన కుటుంబాన్ని, మన అమ్మలను, మన చెల్లెలను, మన తమ్ములను కూడా మన వైపుగా మనం మాట్లాడుతున్న సిద్ధాంతం వైపుగా నిలవకపోతే రేపు పొద్దుగాల మనం ఒంటరిగా ప్రమాదం ఉంది. కాబట్టి మిత్రులారా, మనం రాజ్యాంగం మీద, చట్టం మీద ఒక చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఏం పని? రోజు తిట్లే, మా ఇంట్లో అయితే రోజు తిట్లే. SC/ST కమిషన్ ఎవరో ఫోన్ చేస్తారు, SC/ST కమిషన్ ఏడుందంటాడు. ఆయన పెద్ద నాయకుడు, ఆయనకు SC/ST కమిషన్ తెలియదు, నేషనల్ SC/ST కమిషన్ తెలియదు. ఇది ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, ఇదేమి నేరం కాదు తెలియకపోవడం, కానీ ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కేసీఆర్ కుట్ర ఇవాళ అర్థం చేసుకోవాలి. గిడ్డంగులకు చైర్మన్ వస్తాడు, వాడు దళితుడే మనోడే. ఇంకేంది చాలా సంస్థలకు, ఒక 4-5 సంస్థలకు ఎస్సీల చైర్మన్లు, 4-5 సంస్థలకు ఎస్సీల చైర్మన్లు. కానీ ఒక్క ఎస్సీ చైర్మన్ ఈ సంఘటన మీద మాట్లాడలేదు. SC/ST కమిషన్ ఉంటే వాడు తప్పనిసరి మాట్లాడుతుండే. కమిషన్ ఉంటే ఉన్న ఒక ఎర్రల సీన్ ఉంటే జర మాట్లాడిండు, పోయిండు ఫీల్డ్కు. అరే బిడ్డ నువ్వు పోతావా అని చెప్పి ఎర్రల సీన్ తీసుకుపోయి ఒక ఆరోగ్య శాఖ అప్పచెప్పి నువ్వు అక్కడ పో బిడ్డ, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు అని చెప్పి ఆయన పంపించేశారు. వాళ్ళ SC/ST కమిషన్ కావాల్సిన అవసరం ఉంది. మొత్తం ముఖ్యమంత్రి ఐపవర్ కమిటీ పేరుతోటి ఒక సమావేశాలు జరపాలని ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి 3వ తేదీ నుంచి. ఇవాళ మన డిమాండ్ మరింత రేజ్ చేయాలి. నేను రామప్రసాద్ను, అభినవను, మహేశ్వరను, మిగతా పెద్దలందరినీ కోరుతుంది ఏంటంటే మొత్తం ఈ తీర్మానంగా అసెంబ్లీలో చర్చించే విధంగా కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేకైనా అన్నారు ఇంతకుముందు వాళ్ళు వేస్ట్ గాళ్ళు, చెంచాగాలైనా కానీ అసెంబ్లీలో మాట్లాడతారు. మన సీతక్క ఉంది మాట్లాడడానికి, బట్టి విక్రమార్కుండు మాట్లాడడానికి, ఏదో ఒక్కొక్క మనిషి ఉన్నాడు ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి. అసెంబ్లీలో ఒక్కసారి చర్చకు వస్తే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. మరియమ్మ మర్డర్ కేసు అయిన తర్వాత ఎందుకు డీజీపీ సెక్రటరీ ఆడదాకా పోయిర్రు? బట్టి విక్రమార్క ప్రగతి భవన్ పోయి మాట్లాడి కాబట్టి చీఫ్ సెక్రటరీ ఆడికి పోయిండు. అప్పుడు ఇంకోటి ఏముంది, హుజరాబాద్ ఎలక్షన్ ఉన్నాయి.
అప్పుడు ఆయన కూడా కలిసి వచ్చింది. నేను దళితుల పక్షాన అని చెప్పుకోవడానికి కేసీఆర్ కు ఒక అవసరం వచ్చింది. 60 నిందితులు అరెస్ట్ చేసిర్రు, 8 లక్షల రూపాయలు ఇచ్చారు, చాలా చేసిర్రు. కానీ చట్టం గురించి మళ్ళీ మర్చిపోయారు. మొత్తం చట్టం ఇవాళ ఎఫెక్ట్ గా పనిచేసేందుకు నేను పెద్దలకు గుర్తు చేసినదే ఈ మీటింగ్ అన్ని జిల్లాలో జరగాలి. ఈ మీటింగ్ అన్ని జిల్లాల్లో వీలైన చోట్ల ఈ సమావేశాలు జరగాలి. నేను ఇప్పుడు అభినవన్న మిగతా టీం అంత ఉంది కదా, అందరము అన్ని జిల్లాలకు పోదాం. మనం ఇది మాట్లాడుకుంటున్నాం కావట్లేదు. హైదరాబాద్లో కూర్చొని ముచ్చట పెడితే నడవదు. ఇవాళ తన్నులు తింటుంది, ఊర్లలో తన్నులు తింటారు. మొత్తం టీం ఇవాళ దిగంబరం దగ్గరికి పోదాం. మొత్తం టీము రాజేష్ అన్న ఇంటికి పోదాం. మనం మొత్తం టీం నరేష్ ఇంటికి ఇప్పటివరకు కేవలం పోలే. మనం నరేష్ ఇంటికి ఒక్కరు కూడా పోవాలి. మనం సిగ్గుపడుతున్నాం మీరు పోనందుకు. మన అందరం పోదాం. ఆ డేట్లు ఖరారు కావాలి, వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళని పరామర్శించాలి. మనం పోతే ఏమైతే కాదు, ఒక ధైర్యం మా కుటుంబాలకు వస్తుంది. కాబట్టి మనం పోయి మాట్లాడడం, వాళ్ళకి సంఘీభావం ఉండడం, మాట్లాడి అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడడం. మేము రోజు పోలీసులతో పంచాదే, వాడు మా చుట్టమా మా బామ్మరిదా, రోజు వాళ్ళతో పంచాదే. ఈ కేసు పెడతావా, ఆ కేసు పెడతావా, పెందుకు పెడతలేవు అని వాళ్ళ ఆ పోలీసు అధికారులతోటి గొడవలు పడుతున్న సందర్భంలో పోలీసు అధికారితో మాట్లాడాలన్నా, జిల్లా కలెక్టర్తో మాట్లాడాలన్నా చట్టం మీద నైపుణ్యం ఉండాలి మనకు. వాడు ఒక్కటి మాట్లాడితే మనం 4 మాట్లాడేటట్టు ఉండాలి చట్టం గురించి. లేకపోతే ఇవాళ చట్టం మీద మనం మాట్లాడలేకపోతే మనం వేస్ట్ అని చెప్పి చెప్తారు. ఆయన చైతన్యం చూస్తే ఆయన చైతన్యం తక్కువ ఉందా? దిగంబరణ చైతన్యం నాకు ఆయన ఫైనల్గా ఏం చెప్పి తేల్చిండు, నేను అంబేద్కర్ ఇష్టే కాబట్టి నా మీద దాడి చేశానని చెప్పిండు. అది నిజం. అది మొత్తం అంబేద్కర్ దాడి జరగకముందే మనం మేల్కోవాలని చెప్పి కోరుతూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వల్ల పడాల్సిన అవసరం ఉంది. అన్ని సంఘాలు, అది ఎంఆర్పిఎస్ మాలమానాడా ఏ సంఘమైనా సరే అందరినీ కలుపుకొని పోవడం, అన్ని జిల్లాలో మీటింగ్ చేయడం, అందరి ఎస్పీలకు అందరి కలెక్టర్లకు ఇవ్వడం, అసెంబ్లీలో మన విషయం చర్చకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయడం. అట్లా దీన్ని ఎప్పుడు లైవ్లో ఉంచాలి. ఇప్పటికీ నరేష్ బయటకు రాలేదు, ఇంకా రాజేష్ ఎక్కడుండో తెలియదు, కనిపించలేడు మనకి. ఇంకా అంటే దాచుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళ తెలంగాణ స్వయం రాష్ట్రంలో మనం నెట్టబడ్డాం. కాబట్టి రాజేష్ మన కన్న ముందు ఉండాలి, నరేష్ మన కన్న ముందు ఉండాలి. దిగంబరన్న ఆరోగ్యంతో మొత్తం వాటి తిరగబడి వాటిని ప్రతిఘటించే ఒక శక్తిని వల్ల మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అంబేద్కరిజానికి మాత్రమే ఉంది, అది ఎస్సీ ఎస్టీ యాక్ట్కు మాత్రమే ఉంది. కాబట్టి మనం అటువైపు అడుగులు అని చెప్పి కోరుతూ మీ అందరికీ జై భీమ్.